నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై బీజేపీ, జై బీజేపీ. ఈరోజు మా యొక్క 31వ వార్డులో మన భారతీయ జనతా పార్టీ తరఫున శ్రవణ్ కుమార్ గారిని బరిలో నిలపడం జరిగింది. దానికి మేము రోజు కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అందులో ప్రజలందరూ కూడా బీజేపీకి కమలం పువ్వు గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి బ్రహ్మరథం పడతా ఉన్నారు. మేము పోయి ఓటు అడగడమే తడువు, వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ హృదయాల నుంచి మేము ఖచ్చితంగా ఈసారి ఈ వార్డులో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేస్తాం, భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి వారే చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు అవలంబిస్తున్న విధానాలు ఏవైతున్నాయో, వారి పథకాలు ఏవైతున్నాయో, ఒకవైపు దేశ రక్షణ, ఒకవైపు దేశ సంక్షేమం, ఏ విధంగా అయితే వారు చేపడుతున్న విధానాలకు ఆకర్షితులై ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై భారతీయ జనతా పార్టీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మేము ఈరోజు చెప్తా ఉన్నాం, మా యొక్క 31వ వార్డు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. అదేవిధంగా ఈరోజు వికారాబాద్ మొత్తం మున్సిపాలిటీని కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతూ ఉన్నది. వికారాబాద్ మున్సిపాలిటీ మీద భారతీయ జనతా పార్టీ జెండా పాతబోతున్నామని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి ప్రజా సంక్షేమ పథకాలకు ఈనాడు గ్రామ స్థాయిలో, పట్టణ స్థాయి లోపల ప్రజలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పట్ట సిద్ధంగా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు వికారాబాద్ మున్సిపాలిటీలోని 31వ వార్డు నుంచి శ్రవణ్ కుమార్ గారు పార్టీ నుంచి పోటీ చేస్తుంది. ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ పైన వాళ్ళే స్వచ్ఛందంగా ఓటు వేయడం సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క కాంగ్రెస్ కుట్రనీతిని, టీఆర్ఎస్ వాళ్ళ ద్వంద్వ వైఖరిని నిరసనగా ఈరోజు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఈరోజు బలపరుస్తున్నారు. మేము మా యొక్క 31వ వార్డు లోపల ఖచ్చితంగా ఈరోజు విజయంగా మోగించబోతున్నాం. ఈ ప్రచార కార్యక్రమాన్ని కూడా ప్రజలందరూ కూడా వాళ్ళే స్వతంగా వాళ్ళు వచ్చేసి భారతీయ జనతా పార్టీ మేము ఓటేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి ఆ యొక్క భారతీయ జనతా పార్టీ అభ్యర్థిన శ్రవణ్ కుమార్ గారికి అత్యధికంగా ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాం. భారత్ మోడీ గారు చెప్పారు. 31వ వార్డు నుంచి శ్రవణ్ కుమార్ అని నేను బీజేపీ పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడ్డాను. ప్రజా ఆదరణ ఎలా ఉందంటే ప్రతి ఇంటింటికి వెళ్ళినా, గడప గడపకి వెళ్ళినా అందరూ చాలా ప్రేమతో మార్పు కోసం, మార్పు కోరుకోవాలని చాలా చూస్తున్నారు. ఆ మార్పు రావాలని ఖచ్చితంగా నా సొంత శక్తితోని అందరితోని, బీజేపీ పార్టీ సహకారంతో, మా బుస శ్రీకాంత్ గారితో, అలాగే పేట శంకరన్నతో వీళ్ళ సహకారంతో ఖచ్చితంగా విజయం సాధిస్తున్నాం. ఇది తథ్యం. అలాగే మోడీ చేసే సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కరికి ఇంటింటి వాడవాడకు కానీ, ఈ వార్డులో అభ్యర్థులందరూ కానీ, ఎక్కడ ఉన్న మంచినీటి కానీ, రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఏది ఉన్నా కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంటింటికి ఖచ్చితంగా మేము పనిచేసి చూపిస్తాం. మాకు ఒక అవకాశం ఇవ్వండి, బీజేపీ పార్టీకి ఒక అవకాశం ఇచ్చి చూడండి, మా ప్రజానం ఏంటో చేసి చూపిస్తాం, మా శక్తి ఏంటో మేము చూపిస్తాం. ప్రజెంట్గా కొద్ది సమస్యలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ రోడ్ లేదండి. ఇదివరకేమో అక్కడంతా అక్కడ నుంచి ఇక్కడ వరకు రోడ్ అయింది. ఇప్పుడు ఈ పార్టీ నుంచి వచ్చేవరకు ఈ రోడ్ ఇక్కడ నుంచి డౌన్ వరకు లేదు. కొద్ది రోడ్ సమస్య ఉంది. ఇక్కడ నుంచి అస్సాం బేకరీ వరకు ఉంది. కొద్ది మోరీ డ్రైనేజ్ సమస్య ఉంది. కొద్దిగా అక్కడ కాలనీలో గుట్ట పై సైడ్ వెళ్తే కూడా అక్కడ మోరీ సమస్య ఉన్నాయి. డ్రైనేజ్ కూడా ప్రాబ్లం ఉంది. నీరు ప్రత్యేకంగా ఉంది. అలా ఉంది, ఇక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ తీరుస్తాం. మేము ఈ పార్టీకి, బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపియండి. ప్రజల స్పందన ఎట్లుంది? ఇంటింటికి ప్రజల స్పందన, గడప గడపకి ఎక్కడ వెళ్ళినా కూడా ఓట్ ఫర్ బీజేపీ చెప్తున్నారు. ఖచ్చితంగా మార్పు కోసం బీజేపీ గెలవాలని కోరుతున్నారు.